హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడి అల్లం తీయబోతున్నాం. ఇలా పచ్చగా బాగా పెరిగింది, ఇవి పసుపచ్చగా అయిపోయి ఇలా ఎండిపోతున్నాయి. రోజు ఇలా అయినప్పుడు మనకు అల్లం రెడీ అయిద్దని చెప్పారు. ఈ అల్లం కొమ్ములు కూడా మనకి తెలిసిన వాళ్ళు ఇస్తే మన తోటలో నాటాము. అల్లం రెడీ అయింది, నేను తీద్దాం. దీన్ని మామిడి అల్లం, ఇది ఎక్కువగా పచ్చళ్ళలో ఎక్కువగా వాడతారంట. చూద్దాం ఎలా ఉండిద్దో. నేను కూడా ఇది ఫస్ట్ టైం మామిడి అల్లం ఎలా ఉండిద్ది నేను చూడలేదు. అయితే వాసనకి మామిడికాయ వాసన వచ్చిద్దంట, అంటే మామిడికాయ ఫ్లేవర్ వాసన. చూద్దాం ఎలా ఉండిద్దో. నీళ్ళు కొంచెం నిమ్మగానే ఉంది. మొత్తానికి అల్లం పాడవకుండా చుట్టూ మట్టిని తొలగించి తీసాము. దేంట్లో అల్లం ఎంత ఉంది ఏందో చూడాలి మట్టిలో. మరి కింద ఏం లేదు. ఎర్రలు చూడండి, ఎర్రలు భలే ఉంటాయి తోటలో. ఇవ్వండి ఎర్రలు చూడండి మన తోటలో. ఎక్కడ పెట్టిన ఎర్రలు ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి, చిన్న ఎర్రలే. మన తోటలో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి ఎర్రలు మట్టిలో భలే ఉంటాయి. మామిడికాయ స్మెల్. ఇక మనం పచ్చి మామిడికాయ కనుక కోస్తే వచ్చే స్మెల్ని చూసారా, ఆ స్మెల్ వస్తుంది. అందుకే దీన్ని మామిడి అల్లం అంటారు అనుకుంటా. భలే ఉందండి అసలు పచ్చి మామిడికాయ స్మెల్. చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ముల్ని మళ్ళీ పెడదాం. పచ్చిగానే ఉంది. ఈ పిలకలతోనే మళ్ళీ మనం మామిడి అల్లాన్ని గ్రో చేద్దాం. చూడండి మామిడి అల్లం ఇంత వచ్చింది మనకి. మామిడి అల్లం అచ్చంగా మన పచ్చి మామిడికాయకి వస్తే వచ్చేది వాసన అలా ఉంది, అలా వస్తుంది వాసన.
ఇది ఇంకా మనకి అక్కడ అరిటాకు చెట్టు నీడబడటం వల్ల సరిగ్గా ఎదగలేకపోయింది అనిపించింది నాకు. ఇంకా ఎక్కువ అల్లం వచ్చేదేమో. కానీ నేను పెట్టింది ఒక 2 పిలకలేం పెట్టాను. లేదు, బాగానే వచ్చిందండి. ఈసారి మనం సన్లైట్ తగిలే ప్రాంతంలో పెడదాం, వచ్చి చూద్దాం. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.